చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏమిటో తెలియదు. ఒక చిన్న ప్రశ్న అడుగుతా, హానెస్ట్గా ఆన్సర్ చెప్పండి. మీరు లాస్ట్ టైం ఏదైనా న్యూస్ పేపర్ చూసి ఏదైనా వస్తువు కొన్నారా? రోడ్డు మీద ఏదైనా హోర్డింగ్ చూసి ఏమైనా కొన్నారా? లేదా వెంటనే షాప్కి వెళ్ళారా? 90% పీపుల్ నో అనే అంటారు. కానీ మీరు లాస్ట్ 24 అవర్స్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారా? యూట్యూబ్ స్క్రోల్ చేశారా? లేదా గూగుల్లో ఏదైనా సెర్చ్ చేశారా? ఆన్సర్ ఎస్ అనే ఉంటుంది. అంటే మీరు కూడా డిజిటల్ వరల్డ్లోనే ఉన్నారు, మీ కస్టమర్స్ కూడా అక్కడే ఉన్నారు. ఒకటి గమనించండి, మనిషి బతకడానికి ఆక్సిజన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈరోజు ఇంటర్నెట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏం పని చేయాలన్నా, మనీ సెండ్ చేయాలంటే మొబైల్, ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఆన్లైన్, షాపింగ్ చేయాలంటే ఆన్లైన్, బిల్స్, టికెట్స్ అన్నీ ఆన్లైన్లోనే. అంతెందుకు, మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి మనం ఆన్లైన్లోనే కొంటున్నాం. ఇది మన ఒక్క దగ్గరే కాదు, ప్రపంచం అంతా డిజిటల్ వైపు షిఫ్ట్ అయిపోయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక క్లారిటీనే లేదు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో అంటున్నారు. ఎవరో చెప్తారు యాడ్స్ రన్ చేయడం అంటారు, ఇంకొకరు అయితే రీల్స్ పెట్టడం అంటారు, ఇంకొంతమంది అయితే కోడింగ్ రాయాలంటారు. అంతా కన్ఫ్యూజనే. ఈ వీడియో పూర్తయ్యేసరికి అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో ఒక క్రిస్టల్ క్లియర్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది. బిజినెస్కి ఎలా యూజ్ అవుతుందో ఒక క్లారిటీ వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్లో కెరీర్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుస్తుంది. ట్రస్ట్ మీ, ఈ ఒక్క వీడియో మీ మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా బ్రేక్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియా అండ్ సెర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్, వీటిని యూజ్ చేసి మన ప్రోడక్ట్ లేదా మన సర్వీస్ని కరెక్ట్ ఆడియన్స్కి అలానే కరెక్ట్ టైంలో చూపించడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కస్టమర్స్ ఉన్న చోట మన బిజినెస్ని తీసుకెళ్ళడం. ఎగ్జాంపుల్, మీరు షూస్ అమ్ముతున్నారు అనుకుందాం. ఆఫ్లైన్ అయితే షాప్ ఓపెన్ చేస్తారు, ఎవరైనా కస్టమర్ వస్తే వాళ్ళకి అమ్ముతారు. డిజిటల్లో అయితే ఆల్రెడీ షూస్ కొనాలి అని సెర్చ్ చేస్తున్న వాళ్ళకి చూపిస్తారు. డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. మనం డిజిటల్ మార్కెటింగ్ మాట్లాడే ముందు ట్రెడిషనల్ మార్కెట్ ఎలా పనిచేసేదో చూద్దాం. అప్పుడు మీకు ఇంకా డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మన ముందు కాలంలో బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసేవారో అదే ఆఫ్లైన్ మార్కెటింగ్. న్యూస్ పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, హోర్డింగ్స్, పాంప్లెట్స్. ప్రాబ్లం ఏముండేది? చాలా కాస్ట్తో కూడుకున్నది, అలానే టార్గెట్ ఆడియన్స్ అనేది కంట్రోల్లో ఉండేది కాదు, వచ్చే రిజల్ట్స్ని ట్రాక్ చేయలేము. ఇది నిజం కదా? మీరు కూడా అగ్రీ అవుతారా? ఇప్పుడే అసలు గేమ్ చేంజ్ అయింది. కాలం మారింది, మార్కెటింగ్ కూడా మారింది. అదే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే SEO, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్, ఈమెయిల్ మార్కెటింగ్. ఇప్పుడు క్లియర్గా అర్థం అవడానికి ఒక్కో పాయింట్ని మనం కంపేర్ చేద్దాం. కాస్ట్ వచ్చేసి ఆఫ్లైన్లో అయితే ల్యాక్స్ ఖర్చు అయ్యేది, అదే ఆన్లైన్ అయితే 500 రూపీస్తో కూడా స్టార్ట్ చేయవచ్చు. టార్గెటింగ్ ఆఫ్లైన్లో ఎవరికైనా కనిపిస్తుంది, కానీ ఆన్లైన్లో ఎగ్జాక్ట్గా టార్గెట్ చేసిన వాళ్ళకే మనం యాడ్ని చూపించవచ్చు. ఎగ్జాంపుల్, జిమ్ యాడ్ అనేది ఓన్లీ ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చూపిస్తాం. మెజరబిలిటీ ఆఫ్లైన్లో అయితే మనం ట్రాక్ చేయలేం, కానీ డిజిటల్లో అయితే ఎంతమంది చూశారు, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది కొన్నారు, ఇవన్నీ ట్రాక్ చేయొచ్చు. అదే రీచ్ అయితే ఆఫ్లైన్లో అయితే లిమిటెడ్గా ఉంటుంది, కానీ ఆన్లైన్లో గ్లోబల్ అంతా ఉంటుంది. ఇదే రీజన్ వల్ల ప్రపంచం అంతా డిజిటల్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పిల్లర్స్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్. ఫస్ట్ వన్ SEO, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే యాడ్స్ కాకుండా టాప్లో వచ్చే రిజల్ట్స్ చూసారా? చూడండి, ఇక్కడ కనబడుతున్నాయి. ఇదే SEO. దీని మీనింగ్ ఏంటంటే మీ వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసి గూగుల్లో ఫ్రీగా టాప్లోకి తీసుకురావడం. ఎగ్జాంపుల్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఎవరైనా సెర్చ్ చేస్తే యాడ్స్ కాకుండా టాప్లో ఉన్న వెబ్సైట్స్ SEO వల్ల మాత్రమే వచ్చాయి. SEO వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ట్రాఫిక్, లాంగ్ టర్మ్ రిజల్ట్స్, ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సెకండ్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్
ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి యాడ్స్ రన్ చేయడం లేదా కంటెంట్ క్రియేట్ చేయడం. దీని పవర్ ఏంటంటే యూ కెన్ టార్గెట్ లొకేషన్, ఏజ్, యూజర్ ఇంట్రెస్ట్ అండ్ యూజర్ బిహేవియర్. ఎగ్జాంపుల్, 20 నుంచి 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే జిమ్ ఇంట్రెస్ట్ ఉందో హైదరాబాద్ లొకేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మన యాడ్ చూపించాలంటే మనం వాళ్ళకి మాత్రమే యాడ్ చూపించవచ్చు. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇంపాసిబుల్. నెక్స్ట్ వన్, కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ అంటే కింగ్ డిజిటల్ మార్కెటింగ్లో. దీనిలో టైప్స్ ఏముంటాయంటే వీడియోస్, రీల్స్, బ్లాగ్స్, పోస్ట్స్, ఇవన్నీ కంటెంట్ టైప్స్ అన్నమాట. దీని గోల్ ఏంటంటే సేల్ కాకుండా మన బ్రాండ్కి వాల్యూని తీసుకురావడం. మన బ్రాండ్ మీద ఒక వాల్యూ అనేది పెరిగితేనే ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ట్రస్ట్ పెరిగితేనే మనకు సేల్స్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక ఫిట్నెస్ ట్రైనర్ ఫ్రీ టిప్స్ ఇస్తే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. దాని తర్వాతనే కోర్స్ అనేది అమ్మగలుగుతాడు. ఇదే స్మార్ట్ మార్కెటింగ్. నెక్స్ట్ వన్, గూగుల్ యాడ్స్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్లో యాడ్ కనిపిస్తుంది కదా, ఇదే గూగుల్ యాడ్స్. దీని యొక్క యూజ్ ఏంటంటే ఎవరికైతే ఇమీడియట్గా లీడ్స్ కావాలో, ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలో, హై కన్వర్షన్స్ కావాలో మనం ఈ గూగుల్ యాడ్స్ నుంచి మనం తెప్పించుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఎవరైనా గూగుల్లో బై షూస్ ఆన్లైన్ అని సెర్చ్ చేసినప్పుడు కొనడానికి రెడీగా ఉన్న కస్టమర్స్కి వెంటనే ఈ యాడ్ని చూపిస్తారు. బూమ్, సేల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈమెయిల్ మార్కెటింగ్. కస్టమర్ యొక్క ఈమెయిల్ డేటాని కలెక్ట్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ పెట్టడం, ఆఫర్స్ కానీ లేదా ఫాలోఅప్స్ కానీ రీటార్గెటింగ్ కానీ, దీనికోసం ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, అమెజాన్ కార్ట్లో ప్రోడక్ట్ యాడ్ చేసి కొనకపోతే అప్పుడు వాళ్ళకి రిమైండర్ ఈమెయిల్ అనేది వస్తుంది. దట్స్ ఏ ఈమెయిల్ మార్కెటింగ్. ఇవే కాకుండా ఏఈఓ, ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎవరైతే గూగుల్లో సెర్చ్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అలానే జీఈఓ, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. లొకేషన్ బేస్ మీద ఇది వర్క్ అవుతుంది. అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ని ఎవరు యూజ్ చేస్తారు? బిజినెస్ ఓనర్స్. ఎందుకు? సేల్స్ ఇంక్రీజ్ చేయడం కోసం, అలానే లీడ్స్ కోసం, మెయిన్ బ్రాండ్ని గ్రో చేయడం కోసం, అలానే ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం, స్టూడెంట్స్ మెయిన్. ఎందుకంటే ఫ్యూచర్ అంతా డిజిటల్లోనే ఉంది. హై డిమాండ్ స్కిల్, హై శాలరీ, అలానే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఇలా చాలా ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అవుతున్నాయి. ఫ్రీలాన్సర్స్, మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయొచ్చు, మల్టిపుల్ క్లయింట్స్ని హ్యాండిల్ చేయవచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉన్న పొటెన్షియల్ ఉన్న స్కిల్ ఇది. చాలామందికి ఉండే డౌటే ఇది, డిజిటల్ మార్కెటింగ్ అంటే కోడింగ్ రావాలా, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అవసరమా? ఆన్సర్ నో. బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్ ఉంటే చాలు. టూల్స్ అన్నీ ఆల్రెడీ రెడీగా ఉంటాయి, మీరు జస్ట్ యూజ్ చేయాలంతే. మీరు ఇప్పటివరకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎవరికి యూజ్ అవుతుంది అని క్లియర్గా చూశారు కదా. కానీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా. ఇండియాలో 5G రావడంతో ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది, కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ఎక్కువ మంది ఆన్లైన్కి అనేది వస్తారు. దీనివల్ల డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంకా డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది. మరి డిమాండ్ ఎక్కువైతే జాబ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా. ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, జొమాటో కానీ, స్విగ్గీ కానీ. అంతెందుకు, చిన్న టీ కొట్టి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ వరకు డిజిటల్ మార్కెటింగ్ మీదనే డిపెండ్ అవుతుంది. ఎందుకు? బ్రాండ్ క్రియేట్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్, రెవెన్యూ జనరేట్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్, ట్రస్ట్ క్రియేట్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్, విజిబిలిటీ ఇంక్రీజ్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్. అందుకే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళకి హ్యూజ్ డిమాండ్. కాబట్టి ఇది ఒక జస్ట్ స్కిల్ కాదు, ఇది ఫ్యూచర్. మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు తోటి వాళ్ళతో ముందుంటారు. ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి. నేను ఆల్రెడీ చాలామందిని ట్రైన్ చేశాను. వాళ్ళు ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ని గ్రో చేస్తున్నారు. సో మీకు కూడా ఏఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.